గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అజ్ఞాననామయ దోషాన శేషాన్వితాన్ హరే క్షమసత్వం క్షమసత్వం శేషశైల శిఖామణే. అయ్యా వెంకటరమణమూర్తి, నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక. అది నీకు తెలుసు, నాకు తెలుసు. దయుంచి చల్లగా దీవించి తండ్రి. రోజు గుర్తు చేస్తున్నాను మాత్రం కోపం తెచ్చుకోమోక. అమ్మా పద్దు, ఆ ప్లేట్ తీసుకురమ్మా. త్వరగా తీసుకెళ్ళవే. అలాగే దేవుడా, అన్నయ్య వేడి వేడి దోశ. అవగబెట్టరావే. అబ్బా, ఒక దగ్గర కూర్చొని తినన్నయ్యా, లేకపోతే తిన్న తరగదు. ఇంకొంచెం చట్నీ వేసుకో అన్నయ్యా. ఇంకోటి తెస్తాను, కాస్త మెల్లగా తిను. అట్లా చూడక నాన్న, సిగ్గేస్తుంది. నీకు సిగ్గోడా ఉందంట్రా? నువ్వు తినే తిండికి, నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా? తినేది ఎంత, చదివేది ఎంత? అయ్యయ్యో, పొద్దున్నే వాడి మీద పడేడుస్తున్నారేంటండి? తినేది మన బిడ్డగా. చదువుకునే వాడికి తిండి మీద జాస్ ఉండదే. వీడు తెలివైన వాడో తెలుగు తక్కువ వేదో అర్థం కావట్లేదు. ఒక్కొక్కప్పుడు బ్రహ్మాండంగా మార్కులు వస్తాయి, ఒక్కొక్కప్పుడు బండి సున్నాలు వస్తాయి. వాడిది మేలా ఎస్ఎస్సి చదువు కాదు. చదువుతాడండి, చదువుతాడు. వాడు తలుచుకోక గాని తలుచుకుంటే రేపి పాటికి ఏ కలెక్టర్ అయిపోతాడు. ఆడి మొఖానికి బిల్లు కలెక్టర్ కూడా కాడు. ఈ దోశ వేసుకో అన్నయ్యా. అవి వేసుకుని బాగా తిని పెట్టన్నయ్యా. తల్లి కూతురు ఇద్దరు కలిసి పందెపు కొడుకుని మేపినట్టు మేపుతున్నారు. రేయ్, నీ బదులు దొడ్డో గేదెని మేపుకుంటే రోజుకు 4 లీటర్ల పాలు ఇచ్చేదిరా. చిచ్చి, చదువు సంజలు లేవు. ముప్పొద్దుల మెక్కటం, అది అరిగేదాకా సినిమాలు, షికార్లు, అడ్డమైన గొడవలు, రాత్రి 1 గంట దాకా క్యారం బోర్డులు. తిడతారా? తిడతారు. అమ్మా నాన్న తిట్టకపోతే ఎవరు తిడతారు? నువ్వు ఎందుకు పనికి రావు అనొచ్చు. నీకంటే గేదెలే బెటర్ అని కూడా అనొచ్చు. మరి అలాంటప్పుడు గేదెలే కనొచ్చుగా. మనల్ని ఎందుకు అన్నారు? వాటికి తెలివి రాదు కాబట్టి. అది కాదురా ప్రాబ్లము. గేదెలు రేషన్ షాప్కి వెళ్ళవు, కరెంట్ బిల్లు కట్టవు, వాటికి పెళ్లిళ్ళు చేస్తే కట్నాలు రావు. అందుకే మనల్ని కన్నారు. అర్థమైందా? అది కాదురా బాబు, మా ఇంట్లో మరీ దారుణంగా చూస్తున్నారు. చాలా బాధగా ఉంది. అరే టైం ఎంతేంద్రా? 1 గంట. చెప్పు. అర్ధరాత్రి దాకా తందనాలు ఆడితే తిట్టారా? మాట అంటే అంత పౌరుషం ఉన్న 7 గంటలకి ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. ఇలా ఫ్రెండ్స్ తో కలిసి తిరగాలంటే సిగ్గు లజ్జ ఉండకూడదురా. ఇంట్లో విషయాలు చెప్పి 3 సార్లు కొడితే చంపేస్తాను. రే భోంచేసావా? చెప్పా చేయలేదు. 10 ఇంట్లో డ్రాప్ చేస్తాను. మరి మీరు ఆడుకుంటారా? రేయ్, మొన్న మీ బాబు మా ఇంటికి వచ్చి మా బాబు దగ్గర ఒకటే ఏడుపు. నేనేదో నిన్ను చెడగొట్టేస్తున్నట్టు. నువ్వు ఎంత ఏదో మీ బాబు తెలియదు కదా. అందుచేత నా మాట విని మీ ముసలోడు ఏడిపిస్తూ మానేరా. సర్లేరా అన్నా, అగ్గిపెట్టుందన్నా? అగ్గిపెట్టండి రా. లైటర్ ఉంది అన్న అధ్యక్షణ. అసలు మీకు బుద్ధుందా? ఏంట్రా మీదకు వస్తున్నావేంటి? ఒరే ఇది అయిందేవరా. చట్టి చట్టి చట్టి. స్టాప్ స్టాప్ స్టాప్. ఏమండి, మా ఫ్రెండ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలండి. ఆపండి. ఏమండి ఏమండి, రే పురుగులు పడితేస్తారా? రే ఏమండి, ప్లీజ్ అండి, మా ఫ్రెండ్ని ఎవరు కొట్టి పడేశారండి. మీకు దండం పెడతానండి, ప్లీజ్. ఏమండి ఆపండి, ప్లీజ్ అండి. ఏమండి మేడం, మా ఫ్రెండ్ని ఎవరో కొట్టి కింద పడేశారండి. ప్లీజ్ అండి, హెల్ప్ చేయండి మేడం, ప్లీజ్ ప్లీజ్ అండి. రండి, ఇగోండి ఇక్కడే ఉన్నాడు. యాక్సిడెంటా? యాక్సిడెంట్ కాదు మేడం, ఎవరు కొట్టేసి వెళ్ళిపోయారు. ఎవరు కొట్టారు? అబ్బా అవన్నీ తర్వాత, ముందు హెల్ప్ చేయండి మేడం. పట్టుకోండి. ఏం చేస్తుంటారు మీరు? హాయిగా చదువుకుంటున్నామండి. దేవుళ్ళు లాంటి మనిషిని ఉత్తపడినారు కొట్టి వెళ్ళిపోయారు ఎదవలు. అందుకే కొట్టారా? అబ్బా అవన్నీ తర్వాత. ఓకే ఓకే.
పేషెంట్ తాలూకు మీరేనా? ఎస్ ఇక్కడ స్టాక్ లేదు. ఏదైనా బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బి పాజిటివ్ తీసుకురండి. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నాది సేమ్ గ్రూప్. దెన్ కమాన్. ఓకే, నేను వెళ్తాను. థ్యాంక్స్ అండి, ఇట్స్ ఓకే. మీరు చాలా హెల్ప్ చేశారు. మీరు రుణం- ఓకే 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 అసలు ఎన్ని ఓకే ఓకే. ఎంత మంచి ఆవిడ. చంటి రే ఆ, ఎవర్రా అమ్మాయి మనకు అంత హెల్ప్ చేసింది? ఏమోరా, దేవతలా వచ్చింది. ఇంత రక్తం ఇన్ని డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయింది. ఏమండి ఇక్కడ 11వ నెంబర్ గది ఎక్కడ బాబు? మీ అయ్య చదువు. నాన్న చంటి అన్నయ్య. ఏమైందిరా? ఏమైందిరా నా కొడుక్కి? ఎవరు కొట్టారా? మాట్లాడరా? అది మాకు తెలియదు అంకుల్. రాత్రి ఒక్కడే వస్తుంటే యాక్సిడెంట్ అయిందంట. అంత యాక్సిడెంట్ అయిందంట ఏంట్రా సన్నాసులారా? దీనికి కూడా మీరు అందరూ కలిసి వెళ్తారు కదా. మీరు లేకుండా ఒక్కడికి యాక్సిడెంట్ ఎట్ట అవుతురా? అదే. ఎందుకురా అబద్ధం చెప్తారు? ఆడెట్టకు మారి వచ్చేది లేదు. కనీసం మీరేని మారండ్రా. బుద్ధిగా చదువుకుంటారా. ఈ తగాదాలు అల్లర్లు మానేయండిరా. సార్, డాక్టర్ గారు ఈ మందులు తెప్పించమన్నారు. అలాగే మందులు షాప్ చూపిస్తారా? ఈ పక్కనే ఉంది, రండి. నాన్న వెళ్ళిపోయాడు, లేవరా? అసలు ఏమైందిరా చంటి? మా క్లాస్మేట్ సంగీతిని ఒకడు బయట పట్టుకొని లాగాడమ్మా. అమ్మాయి చేత చెప్పుతో కొట్టించాను. అది మనసులో పెట్టుకుని వాడు రాత్రి 10 మందితో వచ్చి కొట్టాడు. ఒరేయ్, నువ్వు కూడా ఇదే మనసులో పెట్టుకుని ఈసారి వాళ్ళు కనిపిస్తే బాగా చిత్త కొట్టి ఏ కీలు కకీలు తీసేరా చంటి. నేను అదే పని మీద ఉన్నానమ్మా. సిస్టర్ డాక్టర్ గారు ఎప్పుడు వస్తారమ్మా? నాన్న వస్తున్నారా? చంటి ఎరా, కొత్త అమ్మాయి జాయిన్ అయిందా? అమ్మాయిని చూసావా? ఏం పేరు? తెలీదు సార్. మరేం చేద్దాం అనుకుంటున్నావురా? చెప్పెళ్ళు, ఏదో ఐడియా ఉంటుంది కదా నీకు. పిల్ల పేరు తెలవదు, ఫేస్ తెలవదు, ఓ డ్యాన్సులు. ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ మీకు కాదు, వీళ్ళకి. ఒరేయ్, ఇప్పుడు తెలవదురా మీకు? రేపు పెళ్ళయ్యాక రోజంతా కష్టపడి అలో లక్షణాన్ని అర్ధరాత్రు ఇంటికొచ్చి అమ్మయ్యా అని మీరు నడుము వాలుస్తున్నప్పుడు మీ పెళ్ళాలు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని స్నానం చేసి కొత్త చీర కట్టుకుని తలుపు తీస్తుంటే మీ గుండెలు జారిపోతారా? వాళ్ళు తలుపు గడియ పెడుతుంటే మీ అందరికీ చెమటలు పట్టకపోతే నా పేరు రమణమూర్తి కాదు. అప్పుడు స్టార్ట్ అవుతురా మీ అందరికీ దినదిన గండం. మీకు హెడేక్లు వస్తాయి, బ్యాక్ పెయిన్లు వస్తాయి, మాట్లాడితే పిల్లల మీద చెరగబడిపోతారు. ఎందుకు తెల్ల మరి ఇవన్నీ ఎవరో పుస్తకాల్లో రాయర్రా, పర్సనల్ ఎక్స్పీరియన్స్. కాబట్టి మీరు ఓ పని చేయండి, బాగా చదువుకుని డబ్బు సంపాదించి మీ పిల్లలను సుఖపెట్టండి. జీవితంలో ఇంతకు మించి మాక్సిమం మీరేం చేయలేరు. బెట్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎక్స్క్యూజ్ రామ్మా. నువ్వేనా కొత్త అమ్మాయివి? నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నీ బ్రదర్స్ అంతా నీ కోసం వెయిట్ చేస్తున్నారు. నీ పేరేంటమ్మా? సుచిత్ర. సుచిత్ర, ఓ బెంచి చూసుకుని కూర్చోమ్మా. వెళ్ళి వెళ్ళు. ఒక తల్లికి పుట్టిన పిల్లలా శుభ్రంగా ఉండండి రా. అంతే మరి. హాయ్. హాయ్, ఐఎమ్ సౌమ్య. మాధవి. హలో, ఐఎమ్ కీర్తి. హాయ్, ఐఎమ్ సునీత. హలో, హాయ్. నేను ముక్కు మీద హాస్పిటల్ మా ఫ్రెండ్ నన్ను మీరు జాయిన్ చేశారు. ఓ హాయ్, హౌస్ యువర్ ఫ్రెండ్? వాడు ఏ దొంపలా బాగానే ఉన్నాడు. రే, ఎవడరాది? తర్వాత ఎవరు అమ్మాయి? ఆ అమ్మాయిని క్లోజ్లే, తర్వాత చెప్తా. నేను తీస్తానుగా. రే బావా, మీ చెల్లొస్తుంది రోయ్. సిస్టర్, మా వాడిని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నారు? 2 days లో చేయొచ్చు. ఓకే అండి. రే, నన్ను కొట్టిన గత్రయాదల కాలేజ్కి వచ్చారా? వాళ్ళేమో కానీ అమ్మాయి మాత్రం కాలేజ్కి వచ్చిందిరా. ఏమేరా? అదే నిన్న హాస్పిటల్లో జాయిన్ చేసి బ్లడ్ ఇచ్చి ఇచ్చిందే ఆ అమ్మాయి. వాళ్ళ నాన్నకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే మన కాలేజీలోనే జాయిన్ అయిందిరా. ఏంట్రా ఆలోచిస్తావు? మేము కాలేజ్కి వెళ్ళాలి, పదంటారా మనం చదువుకుందాం. బాయ్రా. రేయ్, ఓయ్, ఆ అమ్మాయి పేరేంట్రా? సుచిత్ర. సుచిత్ర.
ఆమె అడ్రస్ కనుక్కోనరా. ఎందుకో ఆమెను పెళ్లి చేసుకుందామని. ఒరే చంటి, ఆ అమ్మాయి నేను హాస్పిటల్లో జాయిన్ చేసింది. అన్నయ్య అని కానీ పారిపోయాడే అవునా? హలో అండి, అదే నేను హాస్పిటల్ మా ఫ్రెండ్ తగ్గిపోయిందండి. మీ ఫ్రెండ్ ఎక్కడా? అడుగోండి రారా. నాకు కూడా తగ్గిపోయిందండి. చాలు కొంచెం పెయిన్ అది. ఎలా ఉన్నారు ఇప్పుడు? బాగున్నారా? ఐ లవ్ యూ. చంపేశాడు. వాట్? చంటిగా నేను లవ్ చేస్తాను. ఏ ఏం మాట్లాడుతున్నారు మీరు? సెన్స్ లేదా? ఉంది, అందుకే ఐ లవ్ యూ చెప్పాను. ఇప్పుడే కదా చూడటం. అవును, వెంటనే ఐ లవ్ యూ చెప్పాడువేనా? ఒక గంటకి చెప్పనా? 4 రోజుల తర్వాత, నెక్స్ట్ వీక్, ఎప్పుడు చెప్పినా ఒకటే. ఇక్కడే ఉంటే అదే బయటకు వస్తుంది. ఇడియట్. అందుకే ఆ రోజు నేను తన్నారు. ఛీ, సుచే టేక్ యువర్ ఓన్ టైం. సుచి ఎవర్రా? అదేరా, పెళ్ళైన తర్వాత దాన్ని అడ్డగా పిలుచుకుంటాను. ఆహా, ఏం తిరిగిందిరా మీ సెల్లి? అలా ఐ లవ్ యూ చెప్పడమేనా? ఇంట్రడ్యూస్ చేసినందుకు మధ్యలో నా పరువు పోయింది. ఏరా చంటి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? అదేంట్రా, ఆ అమ్మాయి ఎవరో ఎలాంటిదో తెలియకుండా. ఓ విషయం అడుగుతాను, చెప్తావు రాజలక్ష్మి? అర్ధరాత్రి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావు. అక్కడ ఎవరో తల పగిలి రోడ్డు మీద పడున్నాడు. వాడిని హాస్పిటల్లో జాయిన్ చేసి నీ దగ్గర ఉన్న డబ్బంతా కట్టి నీ ఒంట్లో 1 లీటర్ రక్తం వాడికి ఇస్తావా? ఇస్తావా? నేనైతే ఇవ్వనురా. మరి నీకన్నా పిల్ల మంచిదా కాదా? అవును రోయ్, నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తోంది. మరి దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? ఆ అమ్మాయి చాలా మంచిది అని. అరే, ముక్కు ముఖం తెలియని నన్నే ఎంత బాగా చూసుకుంటే ఇక కట్టుకున్న ముగ్గు నీకు ఎంత బాగా చూసుకుంటుందో ఒక్కసారి ఆలోచించు రాజలక్ష్మి. నిజమే రోయ్. అమ్మా, చంటిగాడు ఆ అమ్మాయి అందాన్ని చూసి ప్రేమించలేదు, మనసుని చూసి ప్రేమించాడు. మా నాయనే ఎంత ముద్దస్తున్నావో. లవ్ ఆపద్దు, కంటిన్యూ చెయ్యి. అలాగే అమ్మా, 1000 రూపాయలు కావాలి. వెయ్యా? ఎందుకు? బాస్ సినిమా రిలీజ్ అమ్మా, కట్టోడికి దండలేయాలి. కట్అవుట్ కి దండలు ఎందుకురా వేస్ట్? ఓ దండ తీసుకెళ్లి చిరంజీవికి వేయచ్చుగా. ఆయనకి వేస్తే వెంటనే తీసేస్తాడమ్మా. అదే కట్టోడికి వేసామనుకో అలా పడుంటే. టిక్ 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 డిగిరి డిగిరి డిక్ టిక్ టిక్ డిగిరి డిగిరి డిక్ టిక్ టిక్ డిగిరి డిగిరి డుక్ 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 డుక్. Twinkle twinkle little star, చిరంజీవి మెగాస్టార్, ఈ స్టార్ బేస్, చిరంజీవి బేస్, జిందాబాద్ జిందాబాద్, చిరంజీవి జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. అవును, నీ బాయ్ ఫ్రెండ్ తో వస్తానే. సుచిత్ర, టికెట్లు అయిపోయినాయి అంటే ఇప్పుడు ఎలా? అక్కడ చంటున్నాడు, అడుగుదామే. ఒరే సీను, సినిమా సూపర్ హిట్. లేడీస్ ఎటువంటి ఇబ్బంది పడకూడదు. ఆ టాయిలెట్లన్నీ కంపు, ఒక్కొక్క కలర్ ఉండే అతడాడు. 4 సేమానని మేనేజర్ నేను చెప్పానని చెప్పు. ఇదిగో ఇంత ఇంత గొడవ కూడా రాకూడదు చెప్తున్నా. ఏంటే? చంటి అయితే ఎలాగైనా టికెట్లు అరేంజ్ చేస్తాడే. ఏ సినిమా చూడకపోయినా పర్వాలేదు, అతన్ని మాత్రం టికెట్లు అడగొద్దు. అబ్బా నువ్వు ఉండవే. చంటి, ఏంటి ఇలా వచ్చారు? మాకు టికెట్లు దొరకలేదు చంటి. మీరు ఒక 5గురు, మేము ఒక 6గురం. రేయ్, నా పేరు చెప్పి 11 టికెట్లు తీసుకురారా. అలాగేరా. ఏ సూచి గుడ్డింగ్ తాగుతావా? తాగబడలేదు, చల్లబడతావు. రేయ్, 5 కూల్ డ్రింక్లు. మంది ఇదంతా. ఆ టికెట్లు ఇవ్వనన్నాడు. నా పేరు చెప్పేవాడికి నీ పేరు చెప్తేనే ఇవ్వనన్నాడు. మందే ఇదంతా. ఒక్క నిమిషం, ఐ హర్టెడ్. ఇంకా టైం ఉందా? లోపలికి వెళ్ళడానికి ఏంటి నా పేరు చెప్పిన టికెట్లు ఏమన్నా ఉంటా? ఎన్నెమ్మటావయ్యా? ప్రతి షోకి 25 టికెట్లు 50 టికెట్లు మీకే ఇచ్చేస్తే ఇక మీ కౌంటర్లో అమ్ముకోనక్కర్లా. చిరంజీవి ఫ్యాన్స్ అండి మేము. అయితే ఏంటయ్యా? అయితే ఏంటంట? హలో, ఒకసారి చెప్తే అర్థం కదా, ఎన్నిసార్లు చెప్పాలి? ఎలా మా మీద చేయేస్తారా? మా మీద చేయేస్తే ఆల్మోస్ట్ చిరంజీవి మీద చేసినట్టే. అయిపోయారా మీరు? అయితే ఏం చేస్తారు? థియేటర్ మూసుకోవాల్సిందే. బాక్స్ ఒక్కొక్కడికి రోజు మొత్తం. ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్. వెళ్ళరా.
ఏం చేస్తున్నారా చడ్డీ 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 ఏమయ్యా లాఠీలకి లోపల లాఠీ ఇరిగిపోయింది. రేయ్ మనోని కుమ్మేస్తున్నారు రేయ్. పదండి లోపలికి వెళ్దాం. అరే బుద్ధి చెప్తాను. చడ్డీ నమస్తే సార్. ఎవరా మీరు? ఇందాక థియేటర్లో అద్దాలు పగలగొట్టి పారిపోయింది వీళ్ళే సార్. అద్దాలు బాగా కొడతారా మీరు? అద్దాలు అర్థమగలయ్యారా మీరు? అర్థమగలడు ఎంత ధైర్యరా మీకు? రే చంపేస్తాను రే సార్. ఒక్కండి వదలదు సార్. చాలు రే ఎరగా తీస్తా. అప్పుడు ఎందుకు పారిపోయారు, ఇప్పుడు ఎందుకు వచ్చారు? దొరకం అనుకోను ఇటు దొరికిపోయాడు. అసలు అద్దాలు ఎందుకు పలగొట్టారా? డాన్స్ అండి మాకే టికెట్లు ఇవ్వలేగా. అంటే టికెట్లు ఇవ్వకపోతే అద్దాలు పలగొడతారా? మరి కొట్టవా? వాడి థియేటర్ ని పెళ్లి కూతుర్లా ముస్తాబు చేసేది మేము. ప్రతి షోకి హౌస్ఫుల్ బోర్డు కి కొబ్బరికాయలు కొట్టేది మేము. కొబ్బరికాయలకి దండలకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా సార్? థియేటర్ కి ప్రింట్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయేదాకా దాని యోగక్షేమాలు చూసేది మేము. మరి మాకు టికెట్లు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు సార్? రే 402 నాకు టీ చెప్పు. నాకు బూస్ట్. రేయ్ నీ పేరేంట్రా? జిత్తు సార్. నీ బాబు ఏం చేస్తుంటాడు? ముసలుడు అయిపోయాడు సార్. రేయ్ స్కూల్ టీచర్ గా రిటైర్డ్ అయిపోయాడు సార్. నీ పేరేంట్రా? నా పేరు సాయి అండి. నీ బాబు ఏం చేస్తుంటాడు? మా ఊళ్ళో మున్సిపండి. నీ పేరేంట్రా? చంటిగాడ్ సార్. చంటి గాడా? అవునండి చంటిగాడ్. వీళ్ళందరూ అలా పిలుస్తుంటారు. నీ బాబు ఏం చేస్తుంటాడు? ఏంట్రా అటు ఇటు చూస్తున్నావు? వాడు కూడా ఏదైనా కేసులు ఇరుక్కున్నాడా? ఆయన ఇదే స్టేషన్లో పనిచేస్తారండి. ఈ స్టేషన్లోనా? అవునండి. ఏం చేస్తుంటాడు? హెడ్ కానిస్టేబుల్. హెడ్ కానిస్టేబులా? అవునండి. పేరు? వెంకట్ స్వామి అండి. ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకై పుట్టి స్టేషన్లో ఇలా చేతులు కట్టుకుని నిలబడడానికి సిగ్గులేదు? చిచి, మీ నాన్నకి చెప్పు, పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఆ కాకి డ్రెస్ ఇప్పి వెళ్ళిపోమను. నేను చెప్పానని చెప్తావా? చెప్తాను సార్. వెంకటస్వామి సార్ ఈ లోఫర్ల దగ్గర సంతకాలు తీసుకొని వార్నింగ్ ఇచ్చి పంపించు. అలాగే సార్. ఏంటి తమ్ముడు సినిమా రిపోర్ట్ ఏంటి? అటు చూస్తావేంటి? నేను చిరంజీవి ఫ్యాన్, నాకు చెప్పు. టాక్ అయితే 100 days అండి. సెంటిమెంట్ వర్కౌట్ అయితే 175 days అండి. రేయ్ మీ నాన్నకు డిపార్ట్మెంట్లో ఎంత మంచి పేరుందో తెలుసురా నీకు? ఎప్పటికైనా నిన్ను అసైన్ చేయాలని అతని కలలు కంటుంటే ఆ సెంటిమెంట్ వదిలేసి సినిమాలో సెంటిమెంట్ కావాల్సి వచ్చిందా? సిగ్గులేదు? చదువుకోరా రేయ్. పెట్టు సంతకం. రారా. ఇక్కడేనా సార్? వీడియో మీ కొడుకేనండి? కాదండి, కొడుకు లాంటి వాడిని. ఒక్క తీస్తా. పెట్టరా సంతకం. ఫ్యాన్స్ బిల్డప్ పెట్టరుగా. ఉంటాను సార్. ఉంటాను సార్. నమస్తే సార్. వెళ్ళొస్తాను సార్. సార్ ఒక్క గంట పర్మిషన్ కావాలి సార్. ఏంటయ్యా ఎందుకు? చిన్న పర్సనల్ పని ఉంది. సరే వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఎలా సాయి వీడు మరీ టూ మచ్ కాకపోతే ఇన్స్పెక్టర్ టీ ఆడితే వీడు కూడా అడుగుతారా? మామూలుగా మాట్లాడుతున్నాడు కదా అని అడిగామమ్మా. సమయానికి మన సర్టిఫికేట్ బాబున్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మన అందరి పని మడతగాజేనే. ఆ విషయం అది వెళ్ళండి. డిగ్రీ చదువుకునే కొడుకు ఒకడు ఉన్నాడండి. ఎప్పటికైనా ఆయన ఇన్స్పెక్టర్ చేసి తీరతాను అని రోజు ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో అయితే గొప్పలు చెప్పుకుంటానో, ఇవాళ ఆయన ముందు నువ్వు ఇచ్చిన ఎంట్రీతో 30 సంవత్సరాల నుంచి నాకు డిపార్ట్మెంట్లో పరువు ప్రతిష్టలు గంగపాలైపోయినాయి కదట్రా. అరే చంటి, అన్నం తినేసావా? సెకండ్ షో సినిమా కన్నా మనలందరూ వెయిటింగ్ అక్కడ. పడితే చాలు సినిమాలు శిఖర్లు రా స్కిల్స్ కి నరకాలు ఒక్కొక్కని పట్టుకుని. ఆహా ఎట్ట కూర్చున్నారు చూడు, నీతులు చెప్పే 3 కోతుల్లాగా. అసలు నిన్నంట నా బుద్ధి తక్కువలేరా? మీ అమ్మని అనాలి. కొడుకుని ఇంత మాట అంటే చాలు నా కొడుకు జిందాబాద్ అని జెండా ఊపుకుంటూ వస్తుంది. నువ్వేంటే ఎక్కెక్కి ఏడుస్తున్నావు? మీ అన్నయ్యనా? రేపు నీ కడుపును కూడా ఇట్టని సన్నాసవుడు పుడితే అప్పుడు తెలిసి వస్తుంది. రే హణ సంపాదించడానికి 60 మార్గాలు ఉన్నాయిరా, కానీ గుణం సంపాదించడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అదే మంచి మార్గం. తర్వాత నీ ఇష్టం.
ఎక్కుదాం పదండి. ఇలా చంటి ఇదేరా సుచిత్ర ఇల్లు. ఈ కొంప సాది ఎంట్రీ ఎంత ఉంది, మన కొంపకి మ్యాచ్ చేయట్లేదు. బాగా బలిసిన ఫ్యామిలీలా ఉంది. ఇది ఎక్కడుంది? సుచే, ఏమే సుచే? ఏంటి? ఏంటిది? లవ్ లెటర్. మీ లెవెలేంటి, నా లెవెలేంటి? మీరు నన్ను లవ్ చేయడం ఏంటి? అచ్చే నీకు కాదు, లోపల మీ అమ్మాయి గారు ఉంటారు, తీసుకెళ్ళి. ఏంటి? మీ రేంజ్కి మా అమ్మాయి గారు కావాల్సి వచ్చారా? అచ్చి బాబోయ్ బాబోయ్, ఎంత మాట అనేసిందిరా చంటిగాడిని. ఏం చేస్తుంటావు ఇక్కడ? అంట్లు తోగుతుంటాను, బట్టలు ఉతుకుతుంటాను. ఈ లెటర్ లోపల తీసుకెళ్ళి ఇవ్వలేదనుకో, ఇవాళ నీకు చివరి అంట్లు. ఎందుకంటే రేపు తోడడానికి నువ్వు ఉండవు, పొడిచి పారేస్తాను. ఎలా వెళ్ళి పరిగెత్తా. వాడెవడో ఈ లెటర్ ఇచ్చాడు అమ్మాయి గారు. ఇది మీకు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. వాట్? నేను చెప్పింది ఏం చేసావు? ఎవడీడు? హాయ్, నేను చెప్పింది ఏం చేసావు? ఏమైనా ఆలోచించావా? నిన్నే. యూ ఏ నర్సింగ్, వాడెవడో సైడ్ కొడుతున్నాడు చూడు. రే ఎవరది? ఎవరో మా అమ్మగారికి సైడ్ కొడుతుంది. ఎవరది? ఎవరు? ఎవరు లేరమ్మా, ఎవరు లేరు. ఆడపిల్లని ఇంట్లో పని చేస్తే ఇదొక ఎక్కడ చచ్చాడు? వాడిని ఎవరో పంపిస్తే పారిపోతాను అనుకుంటున్నావా? వాడిని నిన్ను ఇద్దరిని చీరేస్తానే అనుకుంటున్నావా? ఏంటే ఆ సూప్ ఏంటి? ఏంటేనా అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి. కృష్ణ వైన్స్, అమృతం దొరికే చోటు. ఏం లాభం, మొత్తం లోపలికి పెట్టేసి కట్టేశారు. ఫూ! ఏంటయ్యా దేశం ఇది. మందు తాగడానికి కూడా స్వాతంత్రం లేదు. నేను నెక్స్ట్ టైం ఎలక్షన్లో నిలబడి సీఎం అయిపోయి 24 hours కొట్లు ఓపెన్ అవ్వాలి. రే పద. ఎక్కడికన్నా? అన్నా నాకు మందు కావాలి, ఎక్కడైనా ఇప్పించనా ప్లీజ్. ఈ 1 గంటకు మంది ఎక్కడ దొరుకుతానా? అయ్యో అన్న అలా చెప్పకన్నా, నాకు నిద్ర రాదన్నా. అన్నా నా 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 నా. ఉందా? అయ్యో ఉందన్నా, ఇదిగా అన్నా. 50 చాలన్నా. అన్నా 100 ఇస్తానన్నా, ఇప్పించన్నా ప్లీజ్. పదన్నా. ఎక్కడికి? ఇక్కడే దిగో. అన్న కొట్టు కట్టేసిందన్నా. అది కట్టేసే ఉంటదన్నా. ఎవరన్నా మంది? అన్న గుడివాడన్నా. మరి అదే దాదా నాడు. అన్నా దేవుడిలా వచ్చావన్నా. ఉండి ఇక్కడ అన్నా ఇక్కడ సిటీకి ఎప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చాను. అందుకే కొత్తగా ఉంటది. నాకు అర్థమైపోయింది నీకు మందు కావాలని. ఏ మందు కావాలా? నాకదే వాడికి. ఈడెవడరా బాబు చేతిరాజు ఎలాగా ఉన్నాడు? ఏం కావాలా? ఏముందన్నా? అన్నీ ఉన్నాయి. విస్కీ కావాలన్నా. ఎంత? క్వార్టర్ చాలా. అర్ధరాత్రి లేపు క్వార్టర్ కావాలంటవా? పుల్ తప్పితే క్వార్టర్లు అమ్మడే టైంలో. అలా కాదన్నా, నేను ఫుల్ తాగలేనన్నా బాబు, కెపాసిటీ లేదన్నా. ఫ్రెండ్షిప్ సైడ్ వచ్చినా వచ్చన్నా. నాతో ఇద్దరం కలిసి కుమ్మేద్దాం. తీసుకురా నాకు కుమ్మేద్దాం. 200 ఎక్స్ట్రా. అయ్యో 200 కొంచెం ఎక్కువ అయినట్టు. గుడివాడ అయ్యి అలా దర్వేస్తున్నావేంటనా? ఇదో రకం సిగ్నల్ అన్న. ఇప్పుడు లేత చూడు. వెల్కమ్ సార్. ఏ వెంకట్ బాగున్నా? ఎస్ సార్. ఏం సుభాష్ సార్. డౌన్ 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 డౌన్. ఏంట్రా సూర్యనారాయణ పొట్టొచ్చింది? లేదు సార్. ఎక్కడ పడితే అక్కడ తినేస్తున్నావా? లేదు సార్, రోజుకు 2 పూటలు మాత్రమే. తగ్గాలి తగ్గాలి. మీరు వచ్చారు కదా సార్. నేను రావడం కాదు, డిసిప్లిన్. ఒక్కొక్కడ బెల్ట్ లూజ్ అయిపోతాయి. రైట్, క్యాప్ 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 సరిగా పెట్టురా. ఎస్ ప్లీజ్ షూట్ యువర్ క్వశ్చన్స్.
రెండేళ్ల ముందు ఇదే నగరంలో అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నారు. ఇప్పుడు కమిషనర్ అయ్యారు. వాట్స్ యువర్ ఫీలింగ్ సార్? ఎక్కడున్నా ఒకటే సేమ్ ఫీలింగ్. నెక్స్ట్. సో మెనీ పొలిటిషియన్స్ డోంట్ లైక్ యూ టు కమ్ బ్యాక్ హియర్ సార్. వాట్ యు సే అబౌట్ ఇట్? తప్పు చేసే ప్రతి వాడికి నేనంటే నచ్చిన వాళ్ళ కోసమే నేను వచ్చాను. నెక్స్ట్. సార్ నగరంలో మీరు చేయబోయే మార్పులు ఏంటి సార్? చెప్పడం నాకు చేత కాదు. ఓకే, ఇంటర్వ్యూస్ ఓవర్. సారీ ఇట్స్ ఓవర్. ప్లీజ్ గో అవుట్ ప్లీజ్. అన్నా మళ్ళీ సిటీకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్నా. ఎప్పుడురా నువ్వు దండ వేయడానికి? అసలు నీకు నాకు ఏంట్రా సంబంధం? ఆఫ్టర్ ఆల్ రౌడీ షీటర్వి. ఓయ్, ఎవడ్రా వీడిని లోపలికి రానిచ్చింది? అవుట్ అవుట్. అన్న కోపం వచ్చినట్టుంది. లాస్ట్ టైం బ్రతికిపోయారు. మీ గ్యాంగ్ లో ఉన్న ప్రతి ఒక్కొక్కడికి ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. వెళ్ళు వెళ్ళు. త్వరగా. ఏంటి వెంకటస్వామి, బాగున్నావా? సార్ నేను పేరుతో సహా జ్ఞాపకం ఉంటాం. నా అదృష్టం సార్. అవును, ఇంకా ఇంటి నుంచి క్యారెట్ తెచ్చుకుంటున్నావా? ఆ గుత్తి వంకాయ కూర, ఆవకాయ పచ్చడి ఏంటి? రేపు ఒకసారి క్యారెట్ పట్టరా, ఇద్దరం కలిసి తిందాం. అలాగే సార్. ఎక్కడ సామే రే ఎవడరా నువ్వు? ఇది మా ఇల్లే. మీ బాబుని పిలో. నానా గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ ఇంటికి వచ్చారు? రారా ఏమయ్యా, నేను వెనకరికి పంపించానుగా, ఏమని చెప్పాలుగా? చెబుదామని స్టేషన్కి వచ్చాను సార్. తమరు లేరు. స్టేషన్ లేకపోతే ఇంటి దగ్గర ఉంటానయ్యా. ఇంటి దగ్గర కూడా లేరు సార్. ఇంటి దగ్గర లేకపోతే మ్యాట్రిక్ వెళ్ళి ఉంటాం. అంటే వచ్చి చెప్పేవాడి సార్. ఏ హాల్లో ఉన్నారు తెలియదు కదా సార్. ఎంక్వైరీ చేయాలి. అదే మీ కమిషన్ అయితే గుత్తొంకాయ కూర, ఆవకాయ పచ్చడి డబ్బాల్లో పెట్టుకొని ఎక్కడున్నాడో ఎంక్వైరీ చేసి మరీ తీసుకెళ్ళిస్తావే. ఆ మాత్రం ఎంక్వైరీ మాకు చేయలేవా? మీ ఇద్దరు బాగా క్లోజ్ అనుకుంటున్నారా? అది కాదు సార్. ఏది కదా, ఏది కాదు. ఆయనే మా మీద ఓ ఎక్కేస్తున్నాడు. నీకే ముళ్ళు బాగా కొవ్వెక్కిపోయింది. రా కమిషన్ ఆఫీస్కి వెళ్ళాలి. ఒక్క నిమిషం వచ్చేస్తా సార్. ఏయ్, మీ అయ్యా ఇంటి ముందు కరెంటు స్తంభం లాగా ఎదిగాడే తప్ప బుద్ధి మాత్రం మోకాళ్ళలోనే ఇప్పుడు ఉందా? వస్తున్నా సార్. త్వరగా రా. ఏయ్, ఏంటి డొక్కు సైకిల్ ఒకటి పక్కన పడేసిరా. వద్దా సార్. రేయ్, ఎక్కు. సైకిల్ జాగ్రత్త లోపల పెట్టేసి. డొక్కు సైకిల్ ఒకటి ఎక్క. పదండి సార్, పదండి సార్. ఎద్దు లాంటి కొడుకున్నా బుద్ధి మాత్రం పెరగలేదా నీకు? జాగ్రత్త సార్. బుద్ధి మోకాళ్ళలో ఉందనుకున్నా, అది కాదు, అరికాల్లో ఉంది నీకు. హాయ్ బేబ్, గుడ్ మార్నింగ్. హలో అంకుల్. అంకులా? One, a two, a three, a four, a five, a six, a seven, a eight, a nine, a 10, 11, 12, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. ఎవరు మీరు? హూ ఆర్ యూ? ఎవర్రా మీరు? సరిగ్గా పెట్టు. అరే మొహం చూస్తున్నాడు. ఉంగరాలు ఏమైనా ఉన్నాయా? చూపించు. ఫైనల్ టచ్ రే. ఈయన ఇలా కలరా రే 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 రే. ఇప్పుడు టైర్ పంచర్ అయితే ఏంట్రా నాయన? ఏంటన్నా ఏమైంది? రేయ్, సమయానికి వచ్చావురా. నన్ను కాస్త ఆసుపత్రి దగ్గర డ్రాప్ చేయి. ఉదయాన్నే హాస్పిటల్ ఏంటన్నా? ఏం లేదురా, ఎస్ఐ గారిని ఎవడో రౌడీ ఏదో కొట్టాడంట. ఆయన ఆసుపత్రిలో చేర్చారు. నన్ను అక్కడ దింపో. అలా కాదు, పని చేయనా, నువ్వు నా సైకిల్ తీసుకెళ్ళి నీ సైకిల్ని ప్యాచ్ చేయిస్తాను. అవతల పెద్ద ఆయన ఎస్ఐ గారు దెబ్బల దగ్గర ఆసుపత్రిలో పడి ఉంటే చూడాల్సిన బాధ్యత నీకు లేదంట్రా. అది కాదు నానా, తెలుసా? పదా నా మాట నానా. పదరా. అమ్మా, సూర్యనారాయణ, కొంచెం ఓర్చుకోవయ్యా. ఏం ఓర్చుకోవడం సార్? ఐస్ కూడా పెట్టారుగా, చల్లబడుతులే. ఏం చల్లబట్ట సార్? అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది సార్? ఎలా ఉంది అని అడుగుతున్నావా? ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతున్నావా? లేదు సార్, నేను మామూలుగానే అడిగాను సార్. అలా లేదయ్యా, దూల తీరిందా అని అడిగట్టుంది. అబ్బా, టెన్షన్ పడకయ్యా. 10 మంది తెలిస్తే మన డిపార్ట్మెంట్ పరుగు పోద్ది. దొంగలే పోలీసులు కొట్టారంటే చండాలం. సార్, ఇది దొంగలు కాదని నా డౌట్ సార్. ఈయన ఇలా కలరా రే 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 రే. దొంగలైతే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేందుకు కొడతారు సార్. ఇదెవరో
పర్సనల్ గ్రడ్జి పెట్టుకొని నన్ను కొట్టినట్టుంది సార్. సిటీలో నువ్వేం పొడిచావని నీ మీద గడిచి పెట్టి కొట్టడానికి నువ్వేనా విప్రారాయణవా? పైగా కథ లేని పరిస్థితి. పాపం నొప్పికి తట్టుకోలేకపోతున్నారేమో. నువ్వు మూసుకో, నువ్వు ఓర్చుకో. వెళ్తానా? హౌ ఆర్ యూ? ఎవడీడు? నా కొడుకు సార్. నీ కొడుకా? ఏయ్, నువ్వు ఒకసారి నాకు మంకీ క్యాప్ పెట్టుకొని కనపడవయ్యా. మంకీ క్యాపా? దేనికి సార్? ఊరుకోవయ్యా, పెద్ద డౌట్లు నువ్వు. వాడు ఎవడు? వెంకట సార్ కొడుకు. వాడి పడుకు మంకి క్యాప్ గింక్ క్యాప్ అంటావేంటి? నువ్వు వెళ్ళవయ్యా, పెద్ద డౌట్లు. వెళ్ళొస్తాను సార్. రెస్ట్ తీసుకో, పడుకో. ఏది ఎప్పుడు చూసినా ఎలిజబెత్ రాణిలా లోపలే ఉంటది. రాయ్ రాయ్ రాయ్. రోజు ఇక్కడికి వచ్చి సైట్ కొడుతున్న విషయం నీకు తెలుసు కదా. బయటకు వచ్చి నిలబడితే నీ సుమ్మేనా పోద్దా? రాయ్ రాయ్. ఎవడరా ఎవడరా వాడు? ఎవరు లేరు సార్ ఇక్కడ. కమిషనర్ ఉన్నాడేంటి? జాగ్రత్తగా చూడండి. అలాగే సార్. రే చంటే, చంటే తీసుకోండి. ఈ ఎదరెక్కడే? ఎందుకండి? ఏ గొంతులో ఏ గొడవ చేస్తున్నాడో అని. నానా నానా, రోడ్ నెంబర్ 25 జూబ్లీ హిల్స్ లో 3 ఏళ్ళు కమిషనర్ దా? అవును. కమిషనర్ కి కూతుళ్ళు ఉన్నారా? ఏ కొడుకులున్నారా అని అడగచ్చుగా. సరే, కొడుకులు ఉన్నారా? లేరు. మరి కూతుళ్ళో? అదిగో మళ్ళీ కూతుళ్ళు అంటావు. ఏంటండి మీరు కొడుకుల ఇన్ఫర్మేషన్ చెప్తారు కానీ కూతుళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్పరా? చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు. ఈ సన్నాసికి ఏ ఇన్ఫర్మేషన్ చెప్తే ఏం టెన్షన్ పెడతాడో నా డౌట్. నేను అడుగుతున్నాను చెప్పండి, కమిషనర్ గారికి కూతుళ్ళు ఉన్నారా లేరా? ఉందే, ఒక్కగానొక్క కూతురు. పద్మా, ఆ టోపీ లాఠీ తీసుకొచ్చి నాన్నగారికి ఇచ్చేయ్. తీసుకో నాన్న. ఇక వెళ్ళండి. ఒరేయ్, ఏమిటి అలా అడిగావు? అదే రాజలక్ష్మి, నేను లవ్ చేశాను చూడు. అమ్మాయి ఎవరనుకుంటున్నావు? కమిషనర్ కూతురు. మా నాయనే ఎంత గొప్ప సంబంధం వెతుక్కున్నావురా. కానిస్టేబుల్స్ అందరికి హెడ్ మీ నాన్నగారు, పోలీసులందరికి హెడ్ మీ మామగారు. సేమ్ లెవెల్, నీ రేంజ్ కి తగ్గట్టుగా ఉందిరా సంబంధం. ఒరే అన్నయ్య, ఇంతకీ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా? లేదు. అయ్యో పాపం, ఏమైందిరా అమ్మాయికి? అడుగు మరి. ఇవాళ అడిగేస్తాను. త్వరగా అడుగు నాయనా, ముహూర్తాలు పెట్టించేద్దాం. అలాగే. సార్, ఇస్సాక్ న్యూటన్ పుట్టకపోతే మన పరిస్థితి ఏంటి? థామస్ ఆల్వా ఎడిసన్ అనేవాడు జన్మించకపోతే ఈ ప్రపంచం ఏమయ్యేది? అసలు ఈ ప్రపంచంలో ఉన్న మేధావులు అందరూ పుట్టకపోతే మనం ఏమైపోయేవాళ్ళం? ఎప్పుడైనా ఆలోచించారా? వీడు పుట్టపోయి అంటే హాయిగా ఉండేవాళ్ళం. ఎవడరా అక్కడ అనవసరంగా పుట్టింది? ఎక్స్క్యూజ్ మీ సార్. రాచండి, నువ్వు ఆలస్యంగా వచ్చావని నేనేం అనుకోను. ఏం లేదు సార్, మా సుచితో విషయం తెలుసుకోవాలి, బయటకు పంపిస్తారా? క్లాస్ అయిన తర్వాత తెలుసుకోవచ్చు కదా. ఇక్కడ అయితే మీకైనా ప్రాబ్లమా? నా ప్రాబ్లం ఏంటి? అమ్మాయి బయటికి లేదో మాట్లాడతాడంట. నేను వెళ్ళను సార్. అమ్మాయి రానంటుందా? ఇక్కడ అడిగేమంటారా? అడిగేయి. ఇదిగో సుచి, నేను చెప్పింది ఏం చేసావు? ఏం చెప్పావయ్యా బాబు? ఐ లవ్ యూ. చూడు తంటి, ఇలాంటి అఫైర్లు క్యాంపస్ బయట పెట్టుకుంటే మంచిది. ఆహా, మీరు మాత్రం కెమిస్ట్రీ ల్యాబ్ లో పెట్టుకోవచ్చే. ఎంత చెట్టుకు అంత గాలి మాకు అంతే మరి. ఆ రోజు నేను కొట్టిన వాళ్ళు కాలేజ్కి వచ్చారా? హ్యావ్ ఏ బ్రేక్ స్వీడార్ట్. పుస్తకం పట్టుకో. రే తంటి, ఏంటది? ఏంటి బ్యాట్లెట్?